రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్లో ఉన్నారు. క్రాంతి చెప్పండి, ఢిల్లీలో అయితే ప్రధాని నరేంద్ర మోదీతో అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఏం చర్చించారు? స్వాతి, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక వెసులుబాటు కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా కొంత వారి మధ్య కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నిన్న కేంద్ర జలశక్తికి సంబంధించిన కేంద్ర మంత్రితో భేటీ అవడం జరిగింది. పోలవరం నిర్మాణ అంశానికి సంబంధించి త్వరితగతిన పోలవరాన్ని పూర్తి చేయాలంటూ కూడా కేంద్ర జలశక్తి సంబంధించిన మంత్రిని చంద్రబాబు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 4:30కి ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ భేటీకి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు అటు ఈ బడ్జెట్ హామీల పైన కొంత చర్చించే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకి నిధులతో పాటు కొత్త రుణాలపైన కూడా మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. దానిలో భాగంగా ఇప్పటికే ఇటీవల బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ధన్యవాదాలు తెలపడంతో పాటు దానిపైన చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీం కూడా అమరావతికి వచ్చి చంద్రబాబుతో భేటీ అవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కేంద్రం గ్యారంటీ పైన చంద్రబాబు చర్చించనున్నారు. దీనికి సంబంధించి అటు కేంద్ర గ్యారంటీతో త్వరితగతిన 15,000 కోట్లు వచ్చేలా చూడాలంటూ కూడా ప్రధాని మోదీని కోరే అవకాశం ఉంది. మరోపక్క గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి సంబంధించిన అప్పుల విషయంలో కూడా మోదీని చంద్రబాబు ఒక విషయం కోరే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వ వైసీపీ హయాంలో ఏదైతే రుణాలు చేసిందో వైసీపీకి సంబంధించి ఆ రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ కు సంబంధించి ప్రధాని మోదీకి చంద్రబాబు ఒక వినతి పత్రం ఇచ్చే అవకాశం అయితే ఉంది. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు కొంత పరిణామాలన్నీ కూడా కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోడీతో భేటీ అనంతరం కూడా 6 గంటలకి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. ఆ భేటీలో కూడా కొంత రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా బడ్జెట్ లో ఏదైతే రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు కావచ్చు, కొంత అధిక నిధులు రాష్ట్రానికి కేటాయించాలంటూ కూడా నిర్మలా సీతారామన్ చంద్రబాబు కోరే అవకాశం ఉంది. అనంతరం అటు అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అవుతారు 7 గంటలకి. అమిత్ షా భేటీలో కూడా కొంత రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన శాంతి భద్రతకు సంబంధించిన సహాయ సహకారాలు, అదేవిధంగా ఐపీఎస్ ల క్యాడర్ సంఖ్య పెంచినందుకు కూడా కొంత ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటు పెట్రోలియం శాఖ మంత్రికి సంబంధించి పూర్తిస్థాయిలో విభజన చట్టం ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ కి గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, అదేవిధంగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపైన కూడా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో కూడా చంద్రబాబు అవకాశం ఉంది. మొత్తంగా పూర్తి స్థాయిలో నిన్న ఈ రోజు కూడా రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన ప్రాజెక్టులతో పాటు నిధులు, అదేవిధంగా ఇంకా నిధులు పెంచే అంశం పైన కూడా అటు ప్రధానితో పాటు మంత్రులు, కేంద్ర మంత్రులందరినీ కూడా చంద్రబాబు కోరుతున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే ప్రధాని మోదీతో భేటీ కూడా ముగిసే అవకాశం అయితే ఉంది. స్వాతి. రైట్. థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.